ఈవేళ ఏదో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా టీడీపీ వైసీపీ కాదంటున్నారు. అక్కడ మాట్లాడిన నలుగురు ఇద్దరు వ్యక్తులు కొంత బుర్ర పనిచేయనట్టుకుంది. హాస్పిటల్ చూపించుకుంటే మంచిది. అక్కడ వైసీపీ ఏటో ఒకసారి ఫోటోలు మీకు పెడతారు, పొద్దున్న మీరు చూసుకొని మాట్లాడండి. కానీ ఈ మధ్యన ఖాళీగా ఉన్నారు కదా, పని పాటు లేదు మీకు. ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా మా పార్టీ కాదు, టీడీపీ పార్టీ. ఏ పార్టీ ఏదో ఫోటోలు నాకు కూడా చూసుకోండి. ఇంకో పెద్ద మనిషి అంటాడు 83 నుంచి రామకృష్ణ గారు నెగ్గేశారు, సోరాలను వదిలేశాడంట. రాసుకో చెప్తాను, నువ్వు నాయకుడివే కదా, 2 పదవులు చేసావు. 83 వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు? వెంకటేశ్వర గుడి గారికి. కొత్త సోరాన్ని ఎవరు కట్టారు? ఎస్సీపేట గారు ఎవరు కట్టారు? రామకృష్ణ గారిలో వాటర్ ట్యాంక్ అంటే తెలుగు రోజులో రామకృష్ణ గారు వాటర్ ట్యాంక్ కట్టారు. పొలాలు ఎవరి టైంలో వచ్చి, రోడ్లు ఎవరి టైంలో అవి. ఆయన ఏమన్నారు? ఎస్సీపేట కాలనీ నేను తెచ్చానని అనలేదు. ఇందిరాగాంధీ టైంలో డెవలప్ చేసింది రామకృష్ణ గారు. రోడ్లు ఎవరు వేశారు? అక్కడ కరెంట్ స్తంభాలు ఎవరు తెచ్చారు? కొత్త సూరంలో ఇప్పుడు ముఠా శ్రామిక సంఘం కరి సత్యనారాయణ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి తిరిగేవాడు పెద్ద ఆయన కాడికి. తిరిగితే అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది పెద్ద ఆయన. అక్కడ మేర్కూట ఎవరి టైంలో వేశారు? జగ్గయ్య గారు ప్రెసిడెంట్గా చేసినప్పుడు రామకృష్ణ గారు వేశారు. పదవులు ఎవరంటే చేయరండి, మేరు రామకృష్ణ గారు. ఆయనే లెక్క వస్తుంది. పదవులు ఒకటి చేస్తుంటారు, ఒకటి ప్రెసిడెంట్ అవుతాడు, ఒక ఎంపీడీసీ అవుతుంటాడు. అక్కడ మేరు ఎమ్మెల్యే లెక్క, మంత్రి లెక్క. ఆడితే కదా గ్రాంట్లు వస్తాయి. ఏం డెవలప్ చేశారంటారండి? ఏదో కూర్చొని మాట్లాడేసారు తప్ప అసలు మీకేం తెలుసు? రాసుకోండి. 85లో రామకృష్ణ కాలనీ ఎవరిచ్చారు? దుర్గా కాలనీ ఎవరిచ్చారు? ఒక కాలనీ ఇచ్చారు, ఇంకో కాలనీ ఇవ్వలేదంటారు. రెండో కాలనీ కూడా రామకృష్ణ గారే ఇచ్చారు. అప్పుడు మీరే 4-5 పెద్దలు అంటే కొంతమంది చచ్చిపోయారు, 2-3 ఉన్నారు. కానీ అందులో 10 వేయాలా, గేదెలు వేయాలా, లేకపోతే చచ్చిపోతారంటే మీరు పెట్టారు. ఎవడో నాగలా ధైర్యవంతులు ఒకటి దిగాడు కాబట్టి కాలనీ అయ్యింది. రామకృష్ణ గారు కాలనీ ఇచ్చారు. ఎలాంటి కాలనీ? అక్కడ వాటర్ తాగితే హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఇచ్చో కాలనీ. పొద్దున్న బిందులు నీళ్ళు ఎత్తే సాయంత్రం కర్రలు అడిపోతున్నాయి. ఏం కాలనీ అది? ఇలా కాలనీ ఇచ్చారు. అది అశోబాబు గారి టైంలో, పెద్ద టైంలో 3 సెంట్లు ఎత్తే అశోబాబు గారి టైంలో 2 పెద్దలు కలిపి దాన్ని షెడ్యూల్ చేసి జనాభాని ఎక్కువ పెంచారు. ఎవరి టైంలో ఇచ్చారు? నీకు తెలుదా? ఏదో మైకుందని మాట్లాడేది కానీ ఖాళీ కొంటున్నారు, మీకు పని లేవు. అధికారం ఎడుతుంది. రామకృష్ణ కాలనీ ఎవరు ఇచ్చారు? వాటర్ ట్యాంకీలు ఎవరు కట్టారు? స్కూల్ బిల్డింగ్లు ఎన్ని బిల్డింగ్లు కట్టారు రామకృష్ణ టైంలో? ఇవన్నీ ఇక చెప్పుకుంటే సేన పోతాం. రాత్రి 1 గంట అవుతుంది. లేటెస్ట్గా మా దీవెంప మొన్న ఎక్కడం జరిగింది 2024లో. ఇది కూడా లెక్కేసుకోండి. 3,70,00,000 ఇప్పుడు ఎస్ఎన్ఆర్ పంచాయతీ. ఒక పెద్ద మనిషి అంటాడు 5 లక్షలు అవుతే 16 లక్షలు అని చెప్తానంటాడు. నువ్వు పొద్దుట మన ఇద్దరు కూర్చొద్దాం పేపర్ మీద, ఎన్ని వర్క్లు ఏమయ్యాయో నేను చెప్తాను. రామకృష్ణ కాలనీలో యువతల కాలనీ 3 రోడ్లు, అవతల కాలనీ స్కూల్కి గోడ, జగన్నాథ్గిరి ఒకటి,